బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబపురం అగ్రహారంలో ఆలయానికి సంబంధించిన బొట్టురాళ్లు స్థాపనపై వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న మైనార్టీ కుటుంబాలు తాము నివసించే మసీదు ఉండే ప్రాంతంలో ఇలాంటి రాళ్లు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి దూరంగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని మీడియా ముందు వాపోయారు. తాము గత కొన్నేళ్లుగా గ్రామంలో ఉన్నామని, అందరం కలిసిమెలిసి కలిసికట్టుగా ఉన్నామన్నారు. ఈ వివాదంపై సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇరువురితో మాట్లాడి వివాదం పరిష్కరిస్తామని గ్రామస్తులకు తెలిపారు. అంతే గొడవలొద్దంటున్నాం అంతే. ఎవరికో ఒంట్లోకి వచ్చి మా 120 ఇళ్ళనే కట్టాల్సిందే అంటా ఉందంట అమ్మతల్లి వచ్చి. ఆ అమ్మతల్లి కానీ మేము నమ్మటం లేదు. చెప్తుందో చేయాలనుకుంటుండ్రు. అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం అంటే మేము వేయలేము. మా పేడాలైనా తీసుకైనా గోడిమెట్టు అవతల మీకు పొలివేరు ఉంది కదా, అక్కడ వేసుకోండి. మేము కాదన్నది మా మసీద్ వరకు మా పొద్దు ఎవరమ్మా రాళ్ళు వేసింది వేయాలని తెలుగు మాకు వద్దు. ఒకరైతే ఎందుకు చెప్పాలా, తెలుగు చేస్తానన్నారు. మాకు వద్దు. మా పోరాటం మీ ఊళ్ళో మీ ఇళ్ళ కాడ ఎన్నైనా చేసుకోండి. మేము వచ్చి అడిగితే అప్పుడు మీ చోట్ల మీరు వేసుకోండి. మేము కాదా ఆ 3 ఒకటి అక్కడ వేసుకున్నారు, ఒకటి అక్కడ వేసుకున్నారు, ఇంకోటి అక్కడ వేసుకున్నారు. 3 రాళ్ళు వేసిన ఊరు బయట వేసుండారు. నడి ఊళ్ళో ఏడ వేయలేదు. వేయాలని పోరాడుతూ ఉన్నారు వాళ్ళు. మేము కానీ పోరాడుతూనే ఉన్నాము. ఆ రూల్ ప్రకారం మీరు వేయాలని మీరు ఏ రూల్ వచ్చి చెప్పింది. బడి అనుక పిల్లకాయలు బడి అనుక వేయాలని ఇప్పుడు మళ్ళీ బడి అనుక ముస్లింస్ ఇళ్ళ మధ్యన గవర్నమెంట్ అవుతారు వేసుకోండి అని చెప్తున్నాం. మేము అంతే గాం కనేసి నాగమాంబపురం ఊరు బయట వేసుకోమంటున్నాం. మా ఇళ్ళ మధ్యన మజీద్ ఇక్కడే ఉంది. మా అదే మా ఇళ్ళ మధ్యన వద్దు, ఆ రాళ్ళు ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టవద్దు అంటున్నాం. మేము అందరం ముస్లింసే ఉన్నాం ఇక్కడ. 150 సంవత్సరాల నుంచి అలాంటి ఏం లేవు మా ఇళ్ళ దగ్గర. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ స్వామీజీ చెప్పాడు ఇక్కడ పెట్టాలా, అది అక్కడ పెట్టాలా అని అంటున్నారు. దానికి మేము ఒప్పుకోవటం లేదు. వాళ్ళు వాదుకొచ్చి ఇక్కడే వేయాలా, మేము ఇక్కడ వేసి తీరుతాం అంటున్నారు. ఇక్కడ ఎందుకు వేస్తారు మీరు, మీ ఇళ్ళ కాడ వేసుకోమని మేము చెప్తున్నాం అంతే. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. పెద్ద మనుషులు వచ్చి చెప్పినా ఒప్పుకోవటం లేదు. మేము వేసేదే అంటున్నారు. అదే పొలిమేర అని మా ముస్లింస్ ఇళ్ళ పక్కన వేస్తున్నారు. పొలిమేర అంటే గవర్నమెంట్ దాటి సెంటర్లు 3 ఉన్నాయి ఆడ. అటు నుంచి వేసుకోవాల్సింది మీ ఇళ్ళ మధ్య వేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులు తీసుకొచ్చి భయపిస్తా ఉన్నారు. నిన్నైతే 6 వచ్చారు. నిన్న ఆ గుంట కాడ మేము నిలబడినందుకు వేయకూడదని ఆ బొడ్రాళ్ళు మమ్మల్ని చంపి అయినా ఆ గుంటలు వేసి అమరు కట్టుకోండి అనేసాం మేము. ఇవారు వాళ్ళు వస్తే వాదులు జాస్తి అయిపోయి మన పక్క 120 ఇళ్ళ మధ్యన ఎందుకు వేయాలా, అన్ని తెలుగు వాళ్ళ పక్కన వేసుకోవాలా, మన పక్క వద్దు అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు దాకా అలాంటివి ఏం లేవు మా ఇళ్ళ కాడ, అందుకని మాకు వద్దు అంటున్నాం మేము. ఇప్పుడు కూడా సమస్యలు వద్దు, అందరం ఒకేలాగున్నాము అంటే వేయాల్సిందే ఏమైనా సరే అని వేస్తే తగులు అవుతాయి మాకు. ఇంకా వాళ్ళు వస్తావటం అవన్నీ సమస్యలు వస్తాయి మాకు. అది మాకు కూడా ఒక సెంటిమెంట్ అని మా పక్కన ఉంటకూడదు అని. ఇప్పుడు చిన్న రాయి అంటారు, రేపు గుడి కట్టాలంటారు, రేపు తిరునాలు చేయాలంటారు, అవన్నీ ఏమో జాతరలు చేయాలంటారు. వాళ్ళ పనులకి మా పనులకి గిట్టదు. అప్పుడు మా పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు తగులు పెట్టుకుంటారు. గొడవలు ఇప్పుడు కలిసిమెలిసి ఎలా ఉన్నామో అలాగే ఉందాము. గొడవలు వద్దు, మేము బాగే ఉందాము. మీ ఏరియాలో మీ ఏమైనా కార్యక్రమాలు చేసుకోండి, మా ఏరియాలో వద్దు మీ కార్యక్రమాలు అని మేము చెప్తున్నాం. వాళ్ళు వింటం లేదు. పెద్దవాళ్ళు చెప్పినా వింటం లేదు. పోలీసులను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. బెదిరించినా మేము పోలీసులు కూడా చెప్పాము మమ్మల్ని చంపేసి వేసిపోండి సార్, మేము అయితే ఒప్పుకోము వేయటానికి. మేము గొడవలకు రావటం లేదు. వేయొద్దు ఇక్కడ మా ఏరియాలో అని చెప్తున్నాం. మసీద్ ఇక్కడే ఉంది, మా ఇల్లు ఇక్కడే ఉన్నాయి, మా సమాధులు ఇక్కడే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఏం లేవు. మా ఏరియా అంతా ఒక పక్క ఉంది, వాళ్ళ ఏరియా ఒక పక్క ఉంది. అది Gracias.